Hi traders, welcome to Quora Trade channel. This week is September last week, September contract last expiry week. Now we are going to shift to September to October contracts in options. సో నేను ఇప్పుడు ఈ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో మనకి అక్టోబర్ సిరీస్ అంతా టాప్ నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ బయింగ్ మొమెంటం స్టార్ట్ అయినాయి, అటు ఈక్విటీలో కావచ్చు ఇటు ఆప్షన్స్లో కావచ్చు, మనకి ఏవైతే అక్టోబర్లో కొంచెం బాగా ప్రాఫిట్స్ ఇస్తాయో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక 3 to 4 స్టాక్స్ ప్రైస్ యాక్షన్ అనేది మీకు చూపిస్తాను. అందులో మనకి ప్రెజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న చార్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పవర్ గ్రిడ్ టుడే ఇది దాదాపు 2.6% రైజ్ అయింది. ఎందుకు ఈరోజే కొన్ని స్టాక్స్ చూపిస్తున్నానంటే టాప్ 50 కంపెనీస్లో ఎప్పుడూ కూడా ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ కాంట్రాక్ట్లో కొన్ని కంపెనీస్ సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేస్తుంటాయి, కొన్ని కంపెనీస్ బయింగ్ ప్రెజర్ అనేది ఫేస్ చేస్తుంటాయి. సో కోరా ట్రేడ్ ఎప్పుడూ కూడా ఈ టైం పీరియడ్లో ఈ ప్రెజెంట్ మూమెంటంలో ఏవి బయింగ్ మూమెంటంలో ఉన్నాయి, ఏవి సెల్లింగ్ ప్రెజర్ని ప్రాఫిట్ బుకింగ్ స్టాక్స్ ఉన్నాయో మీకు క్లియర్గా చెప్తుంది. సో ప్రెజెంట్ ఒక 3 to 4 స్టాక్స్ని మీకు అక్టోబర్ సిరీస్లో ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీస్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను విత్ సమ్ ప్రైస్ యాక్షన్. అందులో ఫస్ట్ది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రెజెంట్ ఎంత ట్రేడ్ అవుతుంది? 350 రూపీస్. 350 రూపీస్ అంటే ఈరోజు ఒక 2% రైజ్ అవటం వల్ల మనకి కొంత రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది. యూ సీ హియర్. సో ఇన్ జూన్ మంత్ హియర్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ at the price of 345, 346 and same price జూలైలో కూడా it is rejected at the 345 rupees level. అదే సేమ్ ఆగస్ట్ మంత్లో కూడా సమ్వేర్ హియర్ ఎంతవరకు రైజ్ అయింది? 358 వరకు రైజ్ అయ్యి అగైన్ ఇట్ ఈస్ రిజెక్టెడ్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇక్కడ ఆగస్ట్ నెలలో బ్రేక్అవుట్ చేసింది బట్ అగైన్ ఇట్ ఈస్ ఫాలెన్ లైక్ దిస్ అని ఒక డౌట్ రావచ్చు. సో దానికోసమే నేను ఒక మంచి స్ట్రాటజీ అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. పవర్ గ్రిడ్ ఇన్ ఆప్షన్స్. అదే ఈక్విటీలో బై చేసే వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అనేది మనకి ఆ 350లో ట్రేడ్ అయిన పవర్ గ్రిడ్ 345 రూపీస్ని ఈరోజు మనకి బ్రేక్ చేసింది కదా. సో దీన్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత టార్గెట్ అనేది పెట్టుకోవాలో మీకు చెప్తాను. అక్టోబర్ కాంట్రాక్ట్లో మనం పవర్ గ్రిడ్ని 350 రూపీస్ నుంచి 390 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా చెప్తున్నాం, టార్గెట్ని ఎలా చెప్తున్నామంటే మనం సింపుల్గా ఇక్కడున్న స్కేల్ని తీసుకొని హై నుంచి ఎంత పర్సంటేజ్ కరెక్ట్ అయిందో చూసుకోవాలి. 9% కరెక్ట్ అయింది. అదే 9% మనకి ఇక్కడ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ 360 రూపీస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఆ 9% అనేది మనం మెజర్ చేసుకోవాలి. నౌ 390 రూపీస్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 350 రూపీస్ ఉన్న పవర్ గ్రిడ్ 360 వరకు అయితే వెళ్తుంది కంపల్సరీ. ఇన్ కేస్ 360 రూపీస్ బ్రేక్ చేస్తే మాత్రం 390 వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 40 రూపీస్ స్కోప్. అంటే 350 to 390 అంటే మనకు అక్కడ ఒక 10% రిటర్న్స్ అనేవి కనిపిస్తుంది ఇన్ ఏ మంత్. అక్టోబర్ సిరీస్లో ఎంతో 3-4 మంత్స్ ఏం పట్టదు, అక్టోబర్ సిరీస్ అనేది సరిపోతుంది. సో 350 దగ్గర బై చేసిన తర్వాత మీరేం చేయాలంటే, సపోజ్ ఈక్విటీలో బై చేశారు. ఈక్విటీలో బై చేసినప్పుడు ఇక్కడ మీరు మినిమం టు ఒక 2 to 3 lakhs ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక 50,000కి ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను అంటే తప్పులేదు. కాకపోతే మీకు ఫాలింగ్ సినారియో ఎదురైనప్పుడు
దాని నుంచి కూడా ఎలా ప్రాఫిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మినిమం 3 lakhs అయినా ఉండాలి. అప్పుడు మన స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. సో సపోజ్ మీరు ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేశారు, 350 రూపీస్ స్టాక్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ పవర్ గ్రిడ్ స్టాక్ని ప్లెడ్జ్ పెట్టేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2.5 lakh అనేది మనకి మార్జినల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మార్జినల్ అమౌంట్ రిటర్న్ చేసినప్పుడు విత్ మార్జినల్ 3 lakhs కంటే ఎక్స్ట్రా అమౌంట్ ₹1 కూడా అవసరం లేదు. ఈ మార్జినల్ అమౌంట్తో ఏం చేయొచ్చు, మీరు ఈక్విటీలో బై చేసిన వాళ్ళకి చెప్తున్నాను. 390 రూపీస్ దగ్గర కాల్ ఆప్షన్ని అక్టోబర్ కాంట్రాక్ట్లో సెల్ చేయండి. సో అక్కడ ఒక 2 రూపీస్ ఉందనుకోండి ప్రీమియం, 390 రూపీస్ కాల్ దగ్గర సెల్ చేస్తారు. లాట్ సైజు 3600 లాట్ సైజు. మనకు ఒక 2 రూపీస్ ప్రీమియం అక్కడ సెల్ చేసి ఉంటే సపోజ్ మనకి పెరుగుతున్నప్పుడు 350 నుంచి రైజ్ అవుతున్నప్పుడు మనకి ఈక్విటీలో ఉన్న అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ వేరాస్ 390 ఒకవేళ టెంపరీ కరెక్షన్ అయింది, మార్కెటే కరెక్షన్ అయింది, లేదంటే పవర్ గ్రిడ్ కరెక్షన్ అయింది ఈ అక్టోబర్ సిరీస్లో, మనకి 390 దగ్గర సెల్ చేసిన కాల్ ఆప్షన్లో అనేది మనకి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. సో మొత్తం ఓవరాల్గా మనం పెట్టిన 3 lakhs ఇన్వెస్ట్మెంట్ నుంచి కంపల్సరీ మనం అక్టోబర్ సిరీస్లో ఒక 10% రిటర్న్స్ అయితే కంపల్సరీ తీస్తాం. 10 to 20% రిటర్న్స్. దిస్ ఈజ్ ప్రాక్టికల్ థింగ్ ఇన్ ఈక్విటీ సెగ్మెంట్. వేరేస్ ఆప్షన్స్కి వద్దాం. ఆప్షన్స్కి వచ్చినప్పుడు మనకి బుల్ కాల్ స్ప్రెడ్ అంటారు. ఈ బుల్ కాల్ స్ప్రెడ్లో 340 రూపీస్ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ని అక్టోబర్ సిరీస్ని కాల్ బై చేయండి, అలానే 390 దగ్గర కాల్ని సెల్ చేయండి. సో దీనివల్ల మీరు ప్రాఫిట్లోనే ఉంటారు కానీ నెగిటివ్లో ఉండరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ గ్రిడ్ అక్టోబర్ సిరీస్ కాంట్రాక్ట్ అనమాట. హౌ వీ కెన్ గెట్ ది 10% రిటర్న్స్ ఇన్ పవర్ గ్రిడ్ ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీరు కోరా ట్రేడ్ ఫర్దర్ వీడియోస్ చూస్తుంటే ఎవ్రీ మంత్ మీకు కొన్ని స్వింగ్ ట్రేడింగ్లో, అంటే కోరా ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా 1 year ఇన్వెస్ట్ చేయండి, 2 years పెట్టండి, వీటికంటే కూడా 2 to 3 months ఈ టైం స్పాన్లోనే తక్కువ పీరియడ్లో షార్ట్ టర్మ్లోనే 10 to 20% ఎలా ప్రాఫిట్స్ వస్తాయి అనేది మీకు స్టాక్స్ సజెస్ట్ చేస్తూనే ఉంటాను. సో కోరా ట్రేడ్ యూట్యూబ్ ఛానల్ని, కోరా ట్రేడ్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే కంపల్సరీ మీకు ఎవ్రీ మంత్ మీకు డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నా, లేదంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ప్రాక్టికల్గా మీకు ఈ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద ట్యాగ్ చేయండి, వాట్సాప్లో పిన్ చేయండి. కంపల్సరీ మీకు గైడ్ చేయడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.